మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో జరిగిన గొడవ విషయంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం పెనుమాకలో భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రజల అభ్యంతరాలను రికార్డ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో వాగ్వాదం జరిగింది. కొందరు రైతులు అక్కడ కుర్చీలను విరగ్గొట్టారు. ఈ గొడవపై ఎమ్మెల్యేతో సహా 14 మందిపై పోలీసులు కేసు పెట్టారు. ఈ రోజు రామకృష్ణారెడ్డితో సహా 10 మంది తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి స్టేషన్ బెయిల్ తీసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో జరిగిన గొడవ విషయంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం పెనుమాకలో భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రజల అభ్యంతరాలను రికార్డ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో వాగ్వాదం జరిగింది. కొందరు రైతులు అక్కడ కుర్చీలను విరగ్గొట్టారు. ఈ గొడవపై ఎమ్మెల్యేతో సహా 14 మందిపై పోలీసులు కేసు పెట్టారు. ఈ రోజు రామకృష్ణారెడ్డితో సహా 10 మంది తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి స్టేషన్ బెయిల్ తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, వారం రోజుల క్రితం తాడేపల్లి మండలం పెనమాకలో రాజధాని భూసేకరణ నిమిత్తమై సిఆర్డీఏ అధికారులు రైతులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే సమావేశంలో సిఆర్డీఏ అధికారులకు రైతులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ముఖ్యంగా రైతుల అభిప్రాయాలను నోట్ చేయాలి అన్న ఒక అంశం మీద ఇరు వర్గాల మధ్య కూడా వాదోపవాదాలు జరిగాయి. ఇదే సమయంలో రైతులు కొంత ఆగ్రహంతో అక్కడ ఉన్న టెంట్ ను కూడా పీకి వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అక్కడ ఉన్న రైతుల్ని రెచ్చగొట్టి ఆ విధంగా చేశారంటూ సిఆర్డీఏ అధికారులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే తాడేపల్లి పోలీసులు ఎమ్మెల్యేతో పాటు మరో 10 మంది రైతులపై 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 341, 353, 306 కింద పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 10 మంది రైతులతో పాటు ఎమ్మెల్యే ఆర్కేకి వాళ్ళ పోలీసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు పిలిపించి సెక్షన్ 41A కింద నోటీస్ జారీ చేయడం జరిగింది. సెక్షన్ 41A నోటీస్ ని స్టేషన్ బెయిల్ గా కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ నోటీస్ లో స్టేషన్ కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, లేదంటే మీరు కండిషన్స్ కనుక నిబంధనలు ఉల్లంఘించినట్లయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు ఇప్పటికే ఆర్కేకి చెప్పడం జరిగింది. ఆర్కే నోటీసులు తీసుకొని 10 మంది రైతులు కూడా అదే విధంగా పోలీస్ స్టేషన్ నుంచి సెక్షన్ 41A నోటీసులు తీసుకొని స్టేషన్ నుంచి వెళ్లడం జరిగింది. రైట్ నాగరాజ్.